అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ముదోల్లో చోటు చేసుకుంది. సచిన్ అనే వ్యక్తిని హత్య చేసి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ విషయం గమనించిన మృతుని భార్య పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఈ విషయమై బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ను వివరణ కోరగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు వెల్లడించారు. మృతుని తండ్రి ఏఎస్ఐ రామ్దాస్, అతని అల్లుడు కానిస్టేబుల్ అనిల్ ఇద్దరు కలిసి కొట్టి చంపినట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని ముదోల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. మన ముదోల్ పోలీస్ స్టేషన్కి డయల్ 100 కాల్ వచ్చింది. దీంట్లో కంప్లైనెంట్ మన సుష్మా ఆమె ఏం చెప్పింది, ఆమె భర్తకి వాళ్ళ సొంత నాన్న అండ్ అనిల్ అంటే రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారు. నిన్న రాత్రి గొడవ జరిగింది. ఇది చాలా రోజుల నుండి కొంచెం గొడవ నడుస్తుంది ల్యాండ్ గురించి, డబ్బులు గురించి. సో దీని మీద గొడవ అయినప్పుడు నిన్న రాత్రి 1-2 మధ్యలో ఆమె భర్త చనిపోయారు. అది పెటిషన్ అబ్బాయి వాళ్ళ పెళ్లి 10:30-12 ఇప్పుడు కాల్ చేసింది, మొత్తం కాల్ చేసింది సార్. ఉమాంటి నాకేమో ఈ రామదాస్ గారు, ఈ అనిల్ గారు అందరు కొట్టి తినేటప్పుడు కొట్టి పర్సులో ఏమో వాటర్ వేసేసి నాకు లేవకుండా చేసేసిండు, నా బనీని తీసేసిండు, నా షర్ట్ చింపేసిండు అని చెప్పి మళ్ళీ నాకు దేనితోనో కొట్టిండు నాకు తెలియట్లేదు. మొత్తం ఇది చక్కెర వస్తున్నది. తీసుకెళ్ళి అక్కడ ఊరి తీసుకుని అన్నారట. అన్న తర్వాత ఊరి తీసుకున్న తర్వాత పోలీస్ వచ్చి దాకా ఎందుకు పడి ఇంటికి వచ్చి పడేసిన తర్వాత కూడా ఇంటికి మేము అప్పుడే నేను మా అన్నయ్య వాళ్ళు వెళ్ళినామా. మేము ఏడుస్తుంటే ప్రాణం ఉన్నది అంటే మేము ఒక్క 5% కూడా ఉంటుందో అని మేము ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా ఈసీజీ తీసిండ్రు, అక్కడ ఆల్రెడీ ఈసీజీ తీసిండ్రట ముదల్ హాస్పిటల్లో పోయిందండి అన్న తర్వాత. అక్కడ ఈసీజీ తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ